అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. రైల్వే స్టేషన్లో రైలు కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు. పక్కన ఒక వృద్ధ జంట కూర్చున్నారు. ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మాట కలిపాడు మధ్య వయసు ఆయన. విజయవాడ వెళ్తున్నాం. మీరు అని అడిగాడు ఆ వృద్ధుడు. మేము విజయవాడ వరకే. రిజర్వేషన్ ఉందా అని అడిగాడు మధ్య వయసు ఆయన. మా అబ్బాయి చేశాడు S5లో చెప్పాడా పెద్ద ఆయన. అదే మాది కూడా S5. వాళ్ళవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు. ఆ పుస్తకం ఏమిటండి అని అడిగాడు మధ్య వయసు ఆయన. పుస్తకం అట్ట చూపిస్తూ రామాయణం అని చెప్పాడు పెద్ద ఆయన. ఇప్పుడు ఎంతవరకు చదివారు అని అడిగాడు మధ్య వయసు ఆయన. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మధ్యలో గుహుడు కలిశాడు. అవన్నీ ఈ వయసులో ఇప్పుడు నాకు ఎందుకులేండి, రిటైర్ అయ్యాక తీరిగ్గా చదువుకుంటా అన్నాడు మధ్య వయసు ఆయన. ఆ వృద్ధుడు నవ్వి మళ్ళీ పుస్తకం చదవటంలో మునిగిపోయాడు. రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. జనాలు కాస్త ఎక్కువగానే ఉన్నారు. త్వరగా రైలు ఎక్కేయాలి. పిల్లలు జాగ్రత్త. ఆ లగేజీ అంతా ఒకే చోట పెట్టు. అటు ఇటు వెళ్ళకండి. రైలు రాగానే జనాలు తోసుకొని వస్తారు. బొమ్మల్లా కూర్చోకుండా నా వెంట రండి. భార్యకి ఆదేశాలు జారీ చేస్తున్నాడు మధ్య వయసు ఆయన. మరి కాసేపట్లో రైలు వచ్చింది. లగేజీ తీసుకొని రా అలా నిలబడిపోతావేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మధ్య వయసు ఆయన. జనాలను తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేశాడు. వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు. తీరా ఎక్కి చూశాక భార్య పిల్లలు కనపడలేదు. లగేజీని బెర్త్ మీద పెట్టి పెద్దాయనకి లగేజీ చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూశాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడంలోనే ఉన్నారు. అంతలో రైలు కూత పెట్టింది. కుసూరుకుంటూ భార్య చేయిని పట్టుకొని లోపలికి లాగేశాడు. పిల్లల్ని కూడా లోనికి లాగేశాడు. ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకురాడు. లోకజ్ఞానం లేదు. నీకు రైలు ఎక్కడం కూడా రాదా? నా వెంట ఎక్కువ అంటే వినపడదా? నిన్ను కాదు, మీ నాన్నని అనాలి. నిన్ను నా కంటగట్టారని గట్టిగా అరుస్తున్నాడు. రైలు కదిలింది. కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్తులో కూర్చున్న వృద్ధుడు మళ్ళీ రామాయణం చదవటం మొదలుపెట్టాడు. ఏముందండి ఆ పుస్తకంలో? ఎప్పుడో జరిగిందట కదా, రాశారట కదా. ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంకా ఆ పుస్తకం పట్టుకొని చదువుతున్నారు అన్నాడు మధ్య వయసు ఆయన. పెద్ద ఆయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ఇందాక రైలు ఎక్కేటప్పుడు మీరు ఎంత కంగారు పడ్డారో. మీ భార్య పిల్లలు లగేజీని రైలు ఎక్కించటానికి కాస్త ప్రయాసపడ్డారు. నేను నా భార్య కాస్త ముసలి వాళ్ళమైనా కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేశాం. ప్లాట్ఫారం మీద ఉన్నప్పుడు మీరు అడిగారు పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటిసారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామలక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మధ్యలో గుహుడు కలిశాడని చెప్పాను. అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకొని అవతలి ఒడ్డుకు చేర్చాడు. అంతేగా అన్నాడు మధ్య వయసు ఆయన. అంతేకాకపోతే ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది. తర్వాత లక్ష్మణుడు ఎక్కాడు. ఆఖరున రాముడు ఎక్కాడు. తర్వాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతమంతా నేను ప్లాట్ఫారం మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి. తర్వాత మన గురించి మనం ఆలోచించాలని దాని భావం. అందుకే రైలు ఎక్కేటప్పుడు ముందు నా భార్యను ఎక్కించా. లగేజీ తీసుకొని తన వెనుక నేను ఎక్కేశా. మనం ఎలా బతకాలని ఏ టెక్నాలజీ మనకు చెప్పదు అన్నాడు పెద్ద ఆయన. మన ప్రాచీన గ్రంథాలు మదించి చదివితే వాటిలో మనకు అమృతం దొరుకుతుంది. ఇంటికి పెద్ద ఎలా మసులుకోవాలో జవాబు దొరుకుతుంది. మనం చేసే ప్రతి చిన్న పొరపాటికి దిద్దుబాటు దొరుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.